హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ ఎగ్ నూడిల్స్. మరి మ్యాగీతో ఇంట్లోనే టేస్టీగా ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ముందుగా నా ఛానల్ని చూసేవారైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని వేడి చేసుకోండి. ఇప్పుడు మన 2 minutes మ్యాగీ నూడిల్స్ ఉంది కదా, ఆ మ్యాగీ నూడిల్స్ని మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒక 2 minutes అయితే ఇలా బాయిల్ చేసుకోవాలి. మరీ చాలాసేపు కాదండి, జస్ట్ 2 to 5 minutes చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత తీసి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలా పెడితే వాటర్ అనేది కొంచెం ఆరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బీటెన్ ఎగ్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీనిలోకి కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఎగ్ తీసి ఒక బౌల్లోకి పక్కకు పెట్టేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని మనం నూడిల్స్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి అలాగే ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో వేసుకొని మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. టమాటా మొత్తం అంతా కూడా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కొంచెం కొంచెంగా మొత్తం వేసుకోవాలి. ఆ తర్వాత మనకు మ్యాగీ ప్యాకెట్స్లో మసాలా వస్తుంది కదా, ఆ మసాలా కూడా ఈ మ్యాగీ పైన మొత్తం వేసేసుకోండి. చూడండి, ఇలా మ్యాగీ మసాలా నేను ఒక బౌల్లోకి తీసుకొని మసాలా అంతా కూడా వేసాను. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసి మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఎగ్ మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా ఎగ్ నూడిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.